హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్లో వస్తే, బంగారం అనేది మన ఇండియాలో అత్యంత విలువైన దేశాల్లో అది ఒక మెటల్ లాగా మాత్రమే చూస్తారు, కానీ ఇండియాలో మాత్రం దాన్ని మహాలక్ష్మిలా కొలుస్తారు. నిజానికి ఒక సర్వే ప్రకారం ఈ వరల్డ్ మొత్తంలో ఎంతైతే బంగారం ఉందో దానికంటే ఎక్కువగా మన భారతీయ మహిళలు దాచుకున్న బీరువాల్లో, లాకర్లలోనే అంతకంటే రెట్టింపు బంగారం ఉందన్నమాట. బంగారు నగలు అనేది అది ఒక ఆభరణం మాత్రమే కాదు, మన భారతీయ మహిళల్లో, కుటుంబాలలో కష్టకాలంలో అత్యంత వేగంగా ఆశ్రయించే ఒక దేవత అన్నమాట. ఇండియాలో ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఏ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పండుగలు ఏదేమైనా కూడా ఒక్క విసిరింత బంగారమైన కొనాలనేది ఒక ఆచారం. అలాగే మనం దాచుకున్న, మనం ఎంతో ఇష్టంతో దాచుకొని, ఎంతో ఇష్టంతో పొదుపు చేసుకొని కొన్న బంగారాన్ని ధరించి ఆనందించడమే కాకుండా ఏదైనా కష్టకాలం వస్తే దాన్ని బ్యాంకులో ఖర్చుపెట్టో లేదంటే దాని అమ్మో ఆ టైంకి మనం కట్టెక్కగలుగుతాం అన్నమాట. అందుకనే భారతీయ మహిళల్లో బంగారం అంటే అత్యంత ప్రీతి, దాన్ని ఒక ఎమోషన్గా చూస్తాం. బంగారం అనేది మనం ధరించి ఆనందించడమే కాకుండా మనకి కష్టకాలంలో బయటపడేస్తుంది అన్నమాట. అయితే పూర్వం రోజుల్లో నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఎంతో హై రేంజ్ వరకు ఎవరైనా ఎంతైనా బంగారాన్ని పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్గా చెప్పాలంటే బంగారం పోత పూసుకొని గుప్తనిధులుగా లాకర్స్లలో అలాగే చాలా బంగారాన్ని స్టోర్ చేసుకునే వాళ్ళు కదా. కానీ రీసెంట్ టైమ్స్లో ఒక సగటు భారతీయ కుటుంబానికి ఎవరికి ఎంత బంగారం ఉండాలనేది ఆర్బీఐ రీసెంట్గా మనకి గైడ్ లైన్ ఇచ్చింది. సగటు భారతీయ కుటుంబంలో ఆర్బీఐ గైడ్ లైన్ ప్రకారం అంతకు మించి ఎక్కువ కనుక బంగారం ఉన్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో లేదా ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వివాహిత మహిళలు 500 గ్రాముల వరకు బంగారాన్ని తమ దగ్గర ఉంచుకోవచ్చు, ఎలాంటి పత్రాలు లేకుండా. అలాగే అవివాహిత మహిళలు 250 గ్రామ్స్ బంగారం వరకు ఉంచుకోవచ్చు. అలాగే పురుషుల వద్ద 100 గ్రామ్స్ బంగారం వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే వాళ్ళు కంపల్సరీగా దాని యొక్క బిల్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బిల్స్ లేకుండా దాని యొక్క సరైన ధృవీకరణ పత్రాలు అంటే కొనుగోలు పత్రాలు లేకుండా అలా ఇంట్లో కనుక ఉన్నట్లయితే మన దగ్గర ఎంతైతే బంగారం ఉందో దాంట్లో 75% వరకు ట్యాక్స్ని విధించే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి వారసత్వంగా పూర్వీకుల నుంచి కూడా చాలా బంగారం వచ్చి ఉంటుంది కదా, దానికి కూడా కంపల్సరీగా మనం వారసత్వంగా వచ్చిన బంగారం నుంచి కూడా మనం పత్రాలు అనేది చూపించవలసి ఉంటుంది. ఒకవేళ అలా కనుక చూపించలేకపోతే కంపల్సరీగా దానికి కూడా బంగారాన్ని అక్రమ సంపాదనగా భావించి, అక్రమ ఆస్తిగా భావించి దాంట్లో 75% వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ విధించే అవకాశం ఉంది. అలాగే 25% సర్చార్జ్ కూడా విధించే అవకాశం ఉంటుంది. 10% జరిమానా ఉంటుంది. బంగారం అంటే అదొక ఆభరణమే కాదు, అది భారతీయ మహిళలకు ఒక ఎమోషన్ కదా. సో మనం ఎలా అయినా రూపాయి దాచుకొని కంపల్సరీగా ఒక్క ఆభరణమైనా కూడా మనం చేయించుకోవాలని ఒక ఏమి సంపాదన లేని ఒక మధ్యతరగతి నుంచి, దిగువ మధ్య తరగతి నుంచి ఒక ఏమీ లేని మహిళ కూడా ఆశించుకుంటుంది అనమాట. అంత ఇష్టం బంగారం అంటే. సో బంగారం అంటే ఇష్టం అని చెప్పి మనం ఎంత పడితే అంత దాచుకోవడానికి, మన ఇంట్లో దాచుకోవడానికి వీలుండదు. ఎందుకంటే ఇంట్లో దాచుకోవడం వలన మనకి తగిన సెక్యూరిటీ ఉండదు, బ్యాంకులో పెడితే ష్యూరిటీ ఉండదు. కాబట్టి బంగారాన్ని మనకి ఎంత కావాలో అంత మాత్రమే మనం ఉంచుకోవాలన్నమాట. అయినా కూడా ఇప్పుడు ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉండే టైంలో నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాగే ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేని ఆడవాళ్ళు కొనడం అనేది జరగడం లేదు. అయినా కూడా మన మోడీ గారు రీసెంట్గా ఒక 1 year వరకు బంగారాన్ని కొనొద్దని మనకి ఆదేశించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి చెప్పిన మాటని గౌరవించడం ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. కాబట్టి 1 year వరకు కొనకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ద్రవ్యోల్బణం రావడం వలన అమౌంట్ అనేది, అంటే ప్రతి వస్తువు యొక్క విలువలు అనేవి సడన్గా పెరిగిపోతున్నాయి. బట్ మనకు వచ్చే ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. కాబట్టి అనవసరంగా మనం బంగారం మీద, అంటే ఇప్పుడు అవసరం లేకపోయినా కూడా మనం బంగారం మీద ఇంత పెరుగుతుంది కదా, మనకి ఇంకా బాగా లాభాలు వస్తాయి కదా అని చెప్పేసి దాంట్లో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో దాని యొక్క వాల్యూ పడిపోతే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి లోన్ రుణం ఇవ్వడంలో ఫైనాన్స్ కంపెనీలు కానీ అలాగే బ్యాంక్స్ కానీ స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవుతున్నారు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. సో మనం తీసుకున్న బంగారం మనకి ఎమర్జెన్సీ టైంలో ఇప్పటి పరిస్థితుల్లో సడన్గా మనకి అప్పట్లాగా లోన్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. కాబట్టి ప్రధానమంత్రి గారు సూచించిన ప్రకారం ఈ 1 year మనం బంగారం కొనకుండా ఉండడమే బెటర్. ఇప్పటి పరిస్థితుల్లో మనం డబ్బులన్నీ తీసుకువెళ్ళి బంగారం మీద పెట్టడం కంటే ఉన్న బంగారాన్ని కాపాడుకొని, అలాగే మనకి ఎంత కొంత ఇన్కమ్ వస్తుంది కదా, దాన్ని వేరే రంగాలలో మనం పెట్టుబడి పెట్టడం కానీ, లేదంటే ఈ ద్రవ్యోల్బణం పెరగడం వలన మనం ఎంతో పొదుపుగా దాచుకొని దాన్ని వినియోగించడం వల్ల మనం మన ఫ్యామిలీ అనేది రోడ్డును
సేఫ్గా ఉంటుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. బాయ్.